చామంతి, అందరికి బిర్యానీ వండి పెడతాం. నా వాటా కింద బియ్యం తీసుకొచ్చాను. నా తరపు నుంచి కూరగాయలు తీసుకొచ్చాను. చామంతి, నేను చికెన్ తీసుకొచ్చాను. చామంతి, నేను నూనె, మసాలాలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ తీసుకొచ్చాను. ఆ వంతు సాయం మేము చేస్తాం. ఇది కదా మన ఐక్యమత్యం అంటే. అందరికీ చాలా థ్యాంక్స్. నా దగ్గర డబ్బులు ఉండవు అని మీ ఇంటి నుంచి ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చారు. ఈ రోజు మన చేతులతో మనం బిర్యానీ వండుదాం, అందరికీ పెడదాం. ఏంటే మా అత్తింట్లో పని మనిషా? అందరినీ చందాలడుక్కొని బిర్యానీ చేస్తున్నావా? దాన్ని వీళ్ళు గతి లేనట్టు తినాలా? నిజమ్మా, అడుక్కుని చేయట్లేదు. ఈ ఒక్క పూటైనా అందరి కడుపు మా వంతుగా నింపాలని కలిసి కట్టుగా కలిసి చేస్తున్నాము. హీనంగా చూడొద్దు. ఏ ఘోరంగా దెబ్బతింటామా? అదే తర్వాత తెలుసుకుంటారేమో. అంత లేదు గాయస్, మీకేం కర్మని ఈ రేషన్ బియ్యంతో వండిన ఆ టేస్ట్ లేని బిర్యానీ తినడానికి? తిన్నాక కదా తెలుస్తుంది టేస్ట్ ఉందో లేదో అని. కాకి పిల్ల కాకి ముద్దుగానే ఉంటుంది ఆ బిర్యానీ టేస్ట్. ఒక ముద్ద తిన్నాక ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు. గాయస్, ఈ మాటలన్నీ వినకండి. మీ అందరి కోసం మన నిషా పాస్తా, బర్గర్, పిజ్జా, శాండ్విచ్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఆర్డర్ చేసింది. అవన్నీ మీకోసం వేడి వేడిగా వస్తున్నాయి. రండి, నోరూరిస్తాయి, నోట్లో వేసుకోండి. ఆ ఫుడ్ మిమ్మల్ని తినొద్దని నేను చెప్పట్లేదు, కానీ అమ్మ చేతి వంటలాగా నేను చేసి పెడతాను. కమ్మని బిర్యానీ వదిలేసి ఆరోగ్యం పాడు చేసేవి తినడం అవసరమా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, దీని మాటలు వినకండి. తినని రుచులు టేస్ట్ చేయండి. ఆ తొక్కల బిర్యానీ ఎందుకు? వీళ్ళెప్పటికి రెడీ చేయాలి? అప్పటి వరకు ఆకలితో కడుపు మండి చేస్తారు. ఫ్రెండ్స్, వీళ్ళకి తెలియదేమో, కట్టెల పొయ్యి మీద వండే వంట అమోఘంగా ఉంటుంది. కాస్త ఆలస్యమైనా ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. కమ్ ఆన్ గాయ్స్,